నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం నేను మీ వివేక్ గత గడిచిన 2-3 రోజుల్లో మీరు వార్తల్లో జాగ్రత్తగా గమనించినట్టయితే లేదు మీరు వార్తా పత్రికలను జాగ్రత్తగా గమనించినట్టయితే లేదు మీరు ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ ని చూసినా యూట్యూబ్ లో షార్ట్స్ ని చూసినా సరే మీకు క్లియర్ గా ఒకటి బాగా అర్థమయ్యేది ఏంటంటే CAA అనేది మళ్ళీ పైకి వచ్చింది పైకి రావడం ఏంటి వెరైటీగా అంటే ఆబ్వియస్లీ ట్రెండింగ్ లేదంటే అది పైకి వస్తూ ఉంటుంది కదా ట్రెండింగ్ చార్ట్స్ లో ఈ CAA అనేది కొత్తగా వచ్చిందేమీ కాదు CAA అనేది బేసిక్గా ఎప్పటి నుంచో ఉంది ఇన్ఫ్యాక్ట్ CAA 2019 గురించి మనం ఇప్పుడు స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాం మరి 2019 నుంచి ఉన్న చట్టం గురించి ఇప్పుడు మళ్ళీ ఎందుకు తిరిగి రభస జరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే రభస అప్పటి నుంచే జరుగుతుంది మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకుందన్నమాట అలసిపోయింది గ్లూకోజ్ అంతా తాగింది ఇప్పుడు మళ్ళీ వచ్చింది అయితే ఎందుకు ఇప్పుడు నువ్వు గ్లూకోజ్ తాగి తిరిగి వచ్చావు అని జనాలు అడుగుతూ ఉంటే నాకు ఆకలి వేసిన అందుకే నేను గ్లూకోజ్ తాగాను నాకు దాహం వేసిన అందుకే నేను గ్లూకోజ్ తాగాను నాకు నీరసం వచ్చిన అందుకే నేను గ్లూకోజ్ తాగాను అని యాక్చువల్గా ఇప్పుడు అది గ్లూకోజ్ తాగినందుకు యువతల వాళ్ళకి ప్రాబ్లమా వీళ్ళకి ఆ గ్లూకోజ్ దక్కలేదని ప్రాబ్లమా వెల్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ గ్లూకోజ్ ఎగ్జాంపుల్ లెట్ మీ పుట్ ఇట్ స్ట్రైట్ ఈ CAA 2019కి సంబంధించి ఎందుకు ఇంత రభస జరుగుతుంది అంటే బేసిక్గా అఫ్కోర్స్ విల్ గెట్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనం ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా వివరంగా పరిశీలిద్దాం సో దేర్ వోంట్ బి ఎనీ డౌట్స్ ఫర్ యూ సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే బేసిక్గా ఈ CAA 2019లో ఒక పర్టికులర్ అంశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను బంగ్లాదేశ్ ఈ మూడు కూడా మన భారతదేశానికి నైబరింగ్ కంట్రీస్ ఈ కంట్రీస్లో ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో అండ్ మరీ ముఖ్యంగా రిలీజియస్ మైనారిటీస్ అంటే మతపరమైన మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మేము భారతదేశ పౌరసత్వం ఇస్తాము అన్నది ఒక ఆస్పెక్ట్ అలానే భారతదేశం యొక్క పౌరసత్వం అంటే ఇండియా యొక్క సిటిజన్షిప్ తీసుకోవాలి అని అంటే బేసిక్గా 5 ways ఉన్నాయి ఒకటి ఏంటిది బై బర్త్ పుట్టుకతో ఇంకోటి ఏంటిది వారసత్వం అంటే బై డిసెంట్ ఇంకోటి ఏంటిది బై రిజిస్ట్రేషన్ అంటే నమోదు ద్వారా ఇంకొకటి బై న్యాచురలైజేషన్ అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఇక్కడ ఉంటే న్యాచురల్గానే వాళ్ళు ఇక్కడ సిటిజన్గా కన్సిడర్ చేయబడతారు లాస్ట్ది వచ్చేసి ఏంటిది బై ఇన్కార్పొరేటింగ్ టెరిటరీ అంటే ఏదైనా ఒక భూభాగాన్ని మనం స్వాధీనం చేసుకుంటే అనమాట ఇలా ఈ 5 విధానాల ద్వారా ఇండియన్ సిటిజన్షిప్ దక్కించుకోవచ్చు అందులో ఈ న్యాచురలైజేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ప్రొవిజన్ని వీళ్ళు ఇప్పుడు తగ్గించేశారు ఈ అంశానికి సంబంధించి సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రాజ్యాంగము అలానే రిలీజియస్ మైనారిటీసు ఆర్టికల్ 14 ఇలా రాజ్యాంగంలోని వివిధ అంశాలు దీనికి సంబంధించి ఉన్నాయి అండ్ కన్సిడరింగ్ రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతారు కదా సో ఇన్ దట్ వే సిటిజన్షిప్కి సంబంధించి అయి ఉండొచ్చు లేదు ఆర్టికల్ 14కి సంబంధించి అయి ఉండొచ్చు లేదు ప్రియాంబుల్కి సంబంధించి అయి ఉండొచ్చు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి అయి ఉండొచ్చు ఇలా ఏదో ఒక అంశానికి సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే ఇన్ జనరల్గా కూడా చాలామందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే దీనివల్ల లోవర్ క్లాస్ మిడిల్ క్లాస్ హైయర్ క్లాస్ వీళ్ళలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా లేదు ఇక్కడ ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకిను అలానే ఇప్పుడు బయట నుంచి ఎవరైతే రెఫ్యూజీస్గా వచ్చి లేదు ఇల్లీగల్ మైగ్రెంట్స్గా వచ్చి ఎవరైతే పౌరసత్వం దక్కించుకుంటారో వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి పొలిటికల్ ఏమైనా ఇష్యూస్ వస్తాయా లేదు జియోగ్రాఫికల్గా ఏమైనా ఇష్యూస్ వస్తాయా ఎథ్నిక్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయా అని చెప్పి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి మరి సందేహాలను నివృత్తి చేసుకుంటేనే కదా మనందరం ప్రశాంతంగా ఉండేది సో ప్రశాంతంగా ఉండాలంటే మీరు చేయగలిగింది ఒకటే ముందు ప్రశాంతంగా మీరు ఉన్నారు అని అనుకుని ఈ వీడియోని పూర్తిగా చూడండి అండ్ రిమెంబర్ ఒకవేళ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఇలాంటి ఆసక్తికరమైన ఎంతో ఉపయోగకరమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా అయినా ఇన్ జనరల్గా అయినా సరే మీకు ఏ విధంగా అయినా సరే ఖచ్చితంగా ఉపయోగపడే ఇలాంటి అంశాలకి సంబంధించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ ఫర్ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ అలానే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి APPSC గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అప్టేక్ జాబ్స్ టార్గెట్ సిరీస్ని లాంచ్ చేసింది ఆల్రెడీ TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి మొన్న మార్చి 10వ తారీఖు ఆదివారం రోజు ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ జరిగింది సో చాలామంది చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు చాలామంది మాకు కాల్స్ చేసి దీనిని ఇలానే కంటిన్యూ చేస్తూ ఉండండి సార్ మా ప్రిపరేషన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అని అంటూ ఉన్నారు వి రియలీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దోస్ పీపుల్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్ టు ద కోర్స్ అలానే APPSC గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన కోర్సు ముందు యాక్చువల్గా అయితే మార్చి 17న లాంచ్ చేయాలని అనుకున్నా అదే మార్చి 17వ తారీఖున APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉండడం చేత దానిని ఒక వారం రోజులు పోస్ట్పోన్ చేస్తూ మార్చ్ 24th నుంచి APPSC గ్రూప్ 2 టార్గెట్ మెయిన్స్ సిరీస్ని స్టార్ట్ చేస్తుంది అప్టేక్ జాబ్స్ ఇటు TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన టార్గెట్ ప్రిలిమ్స్ కోర్స్ అయి ఉండొచ్చు లేదు APPSC గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి టార్గెట్ మెయిన్స్ కోర్స్ అయి ఉండొచ్చు
లేదు ఏదన్నా సబ్జెక్ట్కి సంబంధించిన క్విక్ రివిజన్ కోర్స్ అయి ఉండొచ్చు, లేదు వేరే ఏదైనా ఎగ్జామ్కి సంబంధించి, లేదు వేరే ఏదైనా అంశానికి సంబంధించి ఫుల్ కోర్స్ అయి ఉండొచ్చు. ఇలా ప్రిపరేషన్ ఏదైనా, మీ ఎగ్జామ్ ఏదైనా సరే వాటికి సంబంధించి మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నట్టయితే వాటిని ఒకవేళ నివృత్తి చేసుకోవాలంటే, కంగారు పడకండి, నివృత్తి అంటే క్లారిఫికేషన్ బేసిక్గా. సో మీరు ఒకవేళ క్లారిఫై చేసుకోవాలనుకుంటే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. హ్యాపీగా మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోండి, మీ ప్రిపరేషన్ని సాఫీగా కొనసాగించండి. సో విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. ఆన్ దట్ నోట్, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. సెంటర్స్ నోటిఫైయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ CAA 2019. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈ రభస ఎందుకు జరుగుతుంది, ఈ రచ్చ ఎందుకు జరుగుతుంది? వీ నీడ్ టు నో ద కాంటెక్స్ట్. మనం దీని వెనక ఉన్న నేపథ్యం తెలుసుకోవాలి. బికాస్ ఏ అంశానికైనా సరే ఫ్లాష్ బ్యాక్ ఖచ్చితంగా ఉంటుంది. దేర్ ఈజ్ నెవర్ ఎ ప్రజెంట్ వితౌట్ ఎ హిస్టరీ ఆర్ వితౌట్ ఎ పాస్ట్. సో అలా ఈ CAAకి సంబంధించి ఎందుకు ఇంత రభస జరుగుతుంది, ఏ వార్తాపత్రిక చూసినా, ఏ వార్తా ఛానల్ చూసినా ఎందుకు ఇంత డిస్కషన్ జరుగుతుంది అంటే, ఒకటి, అది భారతదేశం యొక్క పౌరసత్వానికి సంబంధించింది. ఇండియా ఒక సిటిజన్షిప్ విధానాన్ని ఫాలో అవుతుంది. అది ఏక పౌరసత్వ విధానం, అంటే సింగిల్ సిటిజన్షిప్ అనమాట. సో ఎవరైనా ఒకవేళ భారతదేశ పౌరులుగా ఉంటే వాళ్ళు వేరే దేశం యొక్క పౌరసత్వం తీసుకోలేరు. అఫ్కోర్స్ దానికి చిన్న ఎక్సెప్షన్ ఉంది, వీఆర్ నాట్ డిసగ్రీయింగ్ టు దాట్, బట్ ఇన్ జనరల్గా అయితే వీ ఓన్లీ ఫాలో సింగిల్ సిటిజన్షిప్. అలానే భారతదేశం పౌరసత్వం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిటిజన్షిప్ ఆస్పెక్ట్స్ అన్నమాట వరల్డ్ పరంగా కూడా, కన్సిడరింగ్ ఇండియా ఈజ్ గ్రోయింగ్. అలానే మరి ఒక వరల్డ్ పవర్ అవ్వాలి, ఒక సూపర్ పవర్ అవ్వాలి అని అన్నప్పుడు పొలిటికల్గా స్టేబుల్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. కానీ పొలిటికల్గా స్టేబుల్గా ఉంటే సరిపోదు కదా, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా చేపట్టాలి. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ చేపట్టాలి, అలానే సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అంటే సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. ఇలా గవర్నమెంట్ ఎన్నో చేయాల్సి వస్తుంది. సో వాటిలో భాగంగానే ఏదో ఒక చర్య చేపడుతుంది. అది ఆబ్వియస్లీ ఇప్పుడు గవర్నమెంట్ చేసే ప్రతి పని అక్కడ ఉన్న ప్రజలకు నచ్చాలి అని లేదు కదా, బికాస్ సమ్ టైమ్స్ గవర్నమెంట్ విల్ బి థింకింగ్ ఇన్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండ్ ద పీపుల్ విల్ బి కన్సిడరింగ్ ఇన్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఉదాహరణకి వందే భారత్ రైలు ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నాను అంటే మీకు ఇది క్లియర్ కరెక్ట్గా అర్థం కావాలి, అందుకే నేను ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి వందే భారత్ రైలు ఉంది. కొంతమందికి వందే భారత్ రైలు నిజంగా నచ్చుండొచ్చు, ఎందుకు, చాలా తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు అని. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే వందే భారత్ రైలులో జనరల్ బోగీలు కానీ, లేదు నార్మల్గా ఉండే ఏదైతే నాన్ ఏసీ కోచెస్ ఉంటాయో అవి ఏమీ లేవు. అలానే వందే భారత్ ట్రైన్ యొక్క ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కొంతమంది ఏమంటారు, మీరు ఉన్న ట్రైన్లనే ట్రాక్స్ ఎక్కువ పెంచి, అంటే ఎక్కడైతే సింగిల్ ట్రాక్ ఉందో అక్కడ డబుల్ ట్రాక్స్ చేసి, ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉందో అక్కడ డబుల్ ట్రాక్స్ ఉన్న ట్రిపుల్ ట్రాక్స్ చేసి, అలానే ప్రతి రైల్వే ట్రాక్ని ఎలక్ట్రిఫికేషన్ చేసి, అలానే ప్రతి రైలు యొక్క బోగీలు అట్లీస్ట్ ఒక 2-3 పెంచి, మరీ ముఖ్యంగా జనరల్ బోగీని ఎక్కువగా పెంచి, ఫెసిలిటీస్ని ప్రాపర్గా ఇవ్వండి, సిగ్నలింగ్ వ్యవస్థని డెవలప్ చేయండి, రైల్వే స్టేషన్స్ని క్లీన్గా ఉంచండి, డెవలప్ చేయండి అని కొంతమంది అంటారు. మాకు వందే భారత్ రైలు అవసరం లేదు, బికాస్ ఆల్రెడీ రాజధాని, దురాంతో ఇలాంటి ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు ప్రజల్లోనే 2 డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నారు కదా. అలా కొన్నిసార్లు గవర్నమెంట్ ప్రజల యొక్క మంచి కోసం ఏదైనా చేసినా అది ప్రజలకి నచ్చకపోవచ్చు. కొన్నిసార్లు గవర్నమెంట్ ఒక విధంగా మరీ అంత మంచి పని చేయకపోయిన, ఇప్పుడు ఉదాహరణకి వందే భారత్ నిజంగా చాలా మందికి అంతగా అవసరం లేని ట్రైన్ అది, టు బీ ఆనెస్ట్ ప్రాక్టికల్లీ మాట్లాడాలంటే. బికాస్ భారతదేశంలో ఎక్కువ మంది మిడిల్ ఇన్కమ్ కన్నా తక్కువ కేటగిరీలోనే ఉన్నారు. వాళ్ళెవరూ కూడా వందే భారత్ని ఎఫర్డ్ చేయలేరు. మీరు వందే భారత్కి పెట్టే ప్రైస్కి ఒక 500 ఎక్కువగా పెడితే మీరు ఇంకా ఫ్లైట్లో ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. 7-8 గంటలు వెళ్ళే ప్లేస్కి మీరు 1-2 అవర్స్లోనే వెళ్ళిపోతారు. బికాస్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళి 2 గంటలు పడుతుంది. సో యూ కెన్ గెట్ ద పాయింట్ వాట్ ఐమ్ ట్రైన్ టు సే. సో అందుకని మరీ అంత మంచిది కాకపోయినా కొన్నిసార్లు ప్రజలకు నచ్చచ్చు, యాజ్ వందే భారత్ నచ్చినట్టుగా. అలా ఇక్కడ కూడా గవర్నమెంట్ మేము ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్కి సిటిజన్షిప్ ఇస్తాము అని అంటే, కొంతమంది ఏమో హ్యాపీగా ఉన్నారు, కొంతమంది ఏమో అస్సలు హ్యాపీగా లేరు. ఈ అస్సలు హ్యాపీగా లేని వాళ్ళలో కూడా ఒక్కొక్కళ్ళకి మళ్ళీ ఒక్కొక్క కారణం. ఎవరైతే హ్యాపీగా ఉన్నారో మళ్ళీ వాళ్ళలో కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కారణం. సో అందుకని వీ ఆల్వేస్ నీడ్ టు థింక్ ఇన్ వేరియస్ పర్స్పెక్టివ్స్ అనమాట. సో ఏది ఏమైనా సరే మన నేపథ్యం చర్చించుకుని విల్ గెట్ ఇన్ టు ద మెయిన్ క్రక్స్ ఆఫ్ ద టాపిక్. సో కాంటెక్స్ట్ ఏంటి అని గమనిస్తే, జస్ట్ డేస్ అహెడ్ ఆఫ్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్ షెడ్యూల్, ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ నోటిఫైడ్ ది సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ 2024. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2019వ సంవత్సరంలో పార్లమెంటు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకువచ్చింది. ఇదేంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని పిలుస్తున్నారు, అదొక చట్టమే కదా అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 1955 అలా అంతకుముందు సంవత్సరాలు ఆల్రెడీ మనకి పౌరసత్వ చట్టాలు ఉన్నాయి. పరిస్థితులకి తగ్గట్టుగా, అవసరాలకి తగ్గట్టుగా గవర్నమెంట్ అప్పుడప్పుడు అలా మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చింది. అలా ఆల్రెడీ సిటిజన్షిప్ యాక్ట్ ఇంతకు ముందు ఉంది, వాటికి సవరణలు చేస్తూ కొన్ని అంశాలు జోడిస్తూ కొన్ని అంశాలు తీసేస్తూ వస్తున్నారు. కాబట్టి 2019లో ఏదైతే సవరణ ఏదైతే అమెండ్మెంట్ చేంజెస్ చేశారో దానిని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనే పిలుస్తున్నారు. అందుకని దీన్ని ఇన్ షార్ట్ CAA అని పిలుస్తున్నారు.
ఇది 2019 సంవత్సరంలో పాస్ అయింది. సో ద సిఏ వాస్ పాస్ బై ద పార్లమెంట్ ఆన్ December 11, 2019. తర్వాత అది ఎప్పుడు నోటిఫై చేయబడింది అంటే December 12, 2019 అదే సంవత్సరంలో. కానీ ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఈ చట్టం పార్లమెంట్లో పాస్ అయినప్పుడు అమిత్ షా గారు, ఇప్పుడు ఆయనే కదా హోమ్ మినిస్టర్, ఆయన ఒక మాట అన్నారనమాట, 2024 లోక్సభ ఎలక్షన్స్ అయిపోయే లోపల ఈ ప్రొసీజర్ మొత్తం ఫినిష్ అయిపోతుంది అని. కానీ మీరు ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఫర్ వేరియస్ రీజన్స్ అది ఇప్పటివరకు పాసిబుల్ అవ్వలేదు. ఎందుకనంటే ఈ చట్టం తీసుకువచ్చిన దగ్గర నుంచి ఎక్కడో అక్కడ ఏదో ఒక రభస జరుగుతూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ జాగ్రత్త గమనిస్తే మనం ఇందాక స్టెబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ అంశాల గురించి ప్రస్తావించామా, అస్సాము అలానే త్రిపుర ఈ 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. బట్ అయినా సరే వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఏదైతే చట్టం అంశం ఉందో వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ అదర్ పార్టీస్. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే పొలిటికల్గా వీళ్ళ ఐడియాలజీ వాళ్ళ ఐడియాలజీ వేరువేరుగా ఉంటాయి. అప్పుడు మీరు ఒకళ్ళని అగెనిస్ట్గా దీంట్లో ఇది ప్రాబ్లం ఉంది, దీంట్లో ఇది ప్రాబ్లం అంటే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకి విధి విధానాలు ఆలోచనలు వేరువేరు కాబట్టి. కానీ అస్సాంలో త్రిపురలో ఉన్నది బీజేపీ పార్టీయే కదా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కూడా బీజేపీ పార్టీయే కదా. బట్ అయినా వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. అంటే దేర్ ఈస్ సంథింగ్ దట్ దే ఆర్ ఫీలింగ్ విచ్ మైట్ గో రాంగ్ విత్ దమ్ ఈవెన్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ సెయింగ్ అలా మీకేమీ ఉండదు, అలాంటి సమస్య మీకేమీ ఉండదు అని. సో అందుకే 2019లోనే చట్టం వచ్చినా సరే 2020 నుంచి వాళ్ళు అమలు పరచలేకపోయారు. అండ్ మీన్ వైల్ 2020లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు, దే వాస్ కోవిడ్. సో ఫర్ ఆల్మోస్ట్ 1.5 year పాటు పెద్దగా అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ సరిగ్గా జరగలేదు. సో మళ్ళీ 2021 సగం నుంచి కంటిన్యూ చేసుకున్నా స్టిల్ ఆ రభస అలానే కంటిన్యూ అవుతుంది. బట్ రేపో మాపో లోక్సభ ఎన్నికలకి సంబంధించి ఏదైతే షెడ్యూల్ మొత్తం వచ్చేస్తుందో, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చేస్తుందో, దాని తర్వాత ఎటువంటి పెద్ద పెద్ద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం దగ్గర అధికారాలు ఉండవు. సో కన్సిడరింగ్ దట్ ఈ లోపలే వాళ్ళు వాటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చేశారు. వాటికి సంబంధించి CAA 2019 అనే ఒక యాప్ని తీసుకొచ్చేస్తాము, అలానే దీనికి సంబంధించి మేము ఒక వెబ్సైట్ని కూడా తీసుకొస్తాము. ఎవరి దగ్గర అయితే డాక్యుమెంట్స్ లేవో లేదో కొన్ని 1-2 డాక్యుమెంట్స్ ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి మీరు సిటిజన్షిప్కి తొందరగా అప్లై చేయొచ్చు. ఈ సిటిజన్షిప్ అక్వైరింగ్ ప్రాసెస్ని మేము ఫాస్ట్ ట్రాక్ చేస్తాం, ఇదంతా కూడా గవర్నమెంట్ చెప్పేసింది. సో ఇప్పుడు ఉన్నట్టుండి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు 2019లో చట్టం తీసుకొచ్చారు, పార్లమెంట్లో పాస్ చేశారు, ఫైన్, ఓకే. 2024 లోక్సభ ఎన్నికల లోపల ఇది మొత్తం పూర్తి చేస్తామని చెప్పారు, ఓకే, బాగానే ఉంది. కానీ 2024 లోక్సభ ఎలక్షన్స్ ఇంకో రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అనేంతవరకు మీరు ఎందుకు చేయలేదు? కావాలని ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని కొంతమంది, అసలు ఇన్నాళ్ళకు అవసరం కాదు కదా, అసలు ఇప్పుడు అది చేయాల్సిన అవసరం ఉందని ఇంకొంతమంది అలా అంటూ ఉన్నారనమాట. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్. అందుకే దీని గురించి రభస అనేది జరుగుతుంది. ఇంతకీ ఇప్పుడు రభస జరగాలి అని అంటే ఏదైతే అంశాలు వాటిలో ప్రస్తావించారో అది ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒక విధంగా నచ్చకుండా అయితే ఉండాలి. బికాజ్ ఇప్పుడు నచ్చని వాళ్ళే కదా ఏదైనా చేసేది. నచ్చిన వాళ్ళు ఏం చేయరు, నచ్చిన వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి వచ్చే బెనిఫిట్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉదాహరణకి మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తే మహిళలు వెళ్ళి గొడవలు చేస్తారు? ఆబ్వియస్లీ చేయరు. వెళ్ళి చేస్తే పురుషులే చేయాలి, ఎందుకంటే థర్డ్ జెండర్ వాళ్ళకు కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇచ్చారు కాబట్టి. సో అలా ఇక్కడ ఉన్న కొన్ని ప్రొవిజన్స్ కూడా కొంతమందికి నచ్చలేదు. ఆ ప్రొవిజన్స్ ఏంటో తెలిస్తే కదా నచ్చింది ఏంటో మనం మాట్లాడుకోగలిగేది. సో లెట్స్ గెట్ ఇంటు దట్. సో CAA 2019 యొక్క ముఖ్యమైన అంశాలు ఏంటని గమనిస్తే, ఒకటి, దాని యొక్క మూల ఆలోచన, ద బేసిక్ ఐడియా ఆఫ్ ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ అ బిట్ డీవియేటెడ్ అనమాట. ఎందుకంటే CAA 2019 అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అది 2019 సంవత్సరంలో పాస్ కాబట్టి 2019 అని పెట్టారు అక్కడ, అంతే. ఇట్ ఎయిమ్స్ టు అమెండ్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955. ఇందాక చెప్పాను, సిటిజన్షిప్ యాక్ట్ అంటే పౌరసత్వానికి సంబంధించి ఒక చట్టం మొట్టమొదటిసారిగా 1955 సంవత్సరంలో వచ్చింది. ఈవెన్ మీరు ఒకవేళ రాజ్యాంగం పరంగా చూసుకున్నా సరే ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు కూడా సిటిజన్షిప్ అనే అంశాలకి సంబంధించి ప్రస్తావిస్తుంది. ఇది రాజ్యాంగంలోని 2వ భాగం. ఇది కూడా క్వశ్చన్లు అడగచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సెకండ్ పార్ట్ ఆర్టికల్ 5 to 11. అయితే వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు చట్టాలు తీసుకొచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. అయితే అలా వాళ్ళు 1955లో ఫస్ట్ టైం సిటిజన్షిప్ యాక్ట్ని తీసుకొచ్చారు. తర్వాత వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళు మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. అలా 2019లో కూడా చేశారు కాబట్టి దాన్ని CAA 2019 అని అంటున్నారు. సో వాళ్ళు దాంట్లో ఏమని మెన్షన్ చేస్తున్నారు? బేసిక్గా ఐడియా ఏంటి? టు గ్రాంట్ ఇండియన్ సిటిజన్షిప్ టు స్పెసిఫిక్ కేటగిరీస్ ఆఫ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్. టు గ్రాంట్ సిటిజన్షిప్ టు స్పెసిఫిక్ కేటగిరీస్. వాళ్ళందరికీ ఇస్తానని చెప్పట్లేదు, కొన్ని వర్గాలకి మటుకే ఇస్తానని చెప్తున్నారు. అండ్ దట్ టు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనమాట. ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటే అక్రమంగా వచ్చిన వలసదారులు. ఫర్ వాట్ ఎవర్ బీ ద రీజన్, వాళ్ళు అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారన్న సంగతి పక్కన పెడితే, అఫ్కోర్స్ దేర్ కెన్ బి వేరియస్ రీజన్స్, బట్ మేజర్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే రిలీజియస్ పర్సిక్యూషన్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలను ఇండైరెక్ట్గా లేదు డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు. అట్లా రిలీజియస్ పర్సిక్యూషన్ అంటే బేసిక్గా మతాన్ని ఆధారంగా చేసుకుని ఇతర మతాల మీద ఒక మతం ఏదైతే డామినేషన్ చూపిస్తుందో దాన్ని రిలీజియస్ పర్సిక్యూషన్ అంటారు సింపుల్గా. దానిని తప్పించుకోవడానికి చుట్టుపక్కల దేశాలు, ఇక్కడ బేసిక్గా వాళ్ళు 3 countries గురించి మాట్లాడుతున్నారు.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. ఈ 3 దేశాల నుంచి ఎవరైతే రిలీజియస్ పర్సిక్యూషన్ లేదు వాండలిజం ద్వారా ఇక్కడికి వచ్చేసారో అక్రమంగా, ఆ వలసదారులకి మేము భారతదేశ పౌరసత్వం కల్పిస్తాము అని. అండ్ ఆ పౌరసత్వం కల్పించే విధానాన్ని కూడా మేము ఫాస్ట్ ట్రాక్ చేస్తాము. ఫాస్ట్ ట్రాక్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి 18 సంవత్సరాలు వస్తే కానీ ఓటు హక్కు రాదు, 18 సంవత్సరాలు వస్తే కానీ లైసెన్స్ తెచ్చుకోవడానికి మన అర్హులం కాదు. కానీ ఒకవేళ గవర్నమెంట్ వచ్చి నువ్వు టాలెంటెడ్ అయితే నేను నీకు 12 ఇయర్స్కి లైసెన్స్ ఇచ్చేస్తాను అంటే, లేదు నేను నీకు 12 ఇయర్స్కి ఓటింగ్ ఇచ్చేస్తాను అంటే, ఇస్తుందా ఈ విధాన సంగతి పక్కన పెట్టండి. అప్పుడు దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే కొంచెం టైం పట్టేదాన్ని మీరు తొందరగా అవడానికి చేస్తున్నారు కదా, అలా అనమాట. సో కేంద్ర ప్రభుత్వం, ఈవెన్ హోంమంత్రి అమిత్ షా గారు కూడా చెప్పేది ఏంటంటే, ఇది ఎవరి పౌరసత్వాన్ని తీసేసుకోదు. ఇట్ వోంట్ టేక్ అవే ఎనీవన్స్ సిటిజన్షిప్, రాదర్ ద బేసిక్ ఐడియా ఇస్ టు ప్రొవైడ్ సిటిజన్షిప్. ఈ చట్టం ఏదైతే ఉందో ఇది పౌరసత్వం ఇవ్వడానికి చేపట్టిన, లేదు ఇవ్వడానికి తయారు చేసిన ఒక చట్టమే కానీ ఎవరిది తీసేసుకోవడానికి కాదు అని ఆయన చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ కాంట్రవర్సీ ఎందుకు జరుగుతుందంటే, ఆన్ ద బేసిస్ ఏ ఆధారంగా అయితే ఇస్తున్నారో అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. విల్ టాక్ అబౌట్ దాట్. ఎలిజిబుల్ రిలీజన్స్, ఒకవేళ ఈ CAA 2019 ప్రకారం ఎవరైతే భారత పౌరసత్వం తెచ్చుకోగలరో వాళ్ళు ఎవరు అని కనుక గమనిస్తే, ఆ స్పెసిఫిక్ కేటగిరీస్ ఎవరు అయి ఉండొచ్చు అని గమనిస్తే, హిందూ, సిక్, బుద్ధిస్ట్, జైను, పార్సీ అండ్ క్రిస్టియన్ ఇల్లీగల్ మైగ్రెంట్స్. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఒకళ్ళ పేరు లేదు. ఏం పేరు లేదు? ముస్లిం. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించండి, వాళ్ళు మెన్షన్ చేయలే నాన్ ముస్లిమ్స్ అని ఎక్కడా కూడా లేదు, ముస్లిం ఏతర అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. కానీ హిందూ, సిక్కు, బుద్ధిస్టులు, జైను, పార్సీ, క్రిస్టియన్ అందరి పేర్లు మెన్షన్ చేశారు, ముస్లిం పేరుని మెన్షన్ చేయలేదు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల నుండి ఈ మతస్థులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే అక్రమంగా ఇక్కడికి వచ్చేసారో, మైగ్రేట్ అయిపోయి వలసదారులుగా వచ్చేసారో వాళ్ళకి పౌరసత్వం ఇస్తాం. కానీ ముస్లిమ్స్ ఒకవేళ వచ్చేసారు అంటే ఇవే దేశాల నుండి ఎవరైనా ముస్లిమ్స్ వస్తే వాళ్ళకి పౌరసత్వం ఎవరు? వాళ్ళు పౌరసత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి. అంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక డాక్యుమెంట్ ఉండాలి, వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి. వేరాజ్ వీళ్ళకేమో గవర్నమెంట్ ఒక విధంగా కల్పిస్తామంటుంది. దాట్స్ ది బేసిక్ ఫండా. దీంట్లో ప్రాబ్లం ఉందని మీలో చాలామంది అనొచ్చు. మీరు ఒకసారి రాజ్యాంగ ప్రవేశికని జాగ్రత్తగా గమనిస్తే, కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్, it says, we the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular democratic republic and to promote among the citizens తర్వాత justice, equality, fraternity, unity, integrity ఇవన్నీ వచ్చేస్తాయి. బట్ ఆ థర్డ్ వర్డ్ ఏదైతే ఉందో, సోవరీన్, సోషలిస్ట్, సెక్యులర్ అంటే ఏంటి? ప్రభుత్వానికి అధికారికంగా ఏ మతం ఉండదు. ద గవర్నమెంట్ వోంట్ హ్యావ్ ఎనీ అఫీషియల్ రిలీజన్. అలానే ప్రభుత్వం అన్ని మతాలను కూడా సమానంగా చూస్తుంది. ద గవర్నమెంట్ విల్ ట్రీట్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజన్ ఇన్ ద వెరీ సేమ్ వే. ఒకవేళ ఏమన్నా మైనారిటీ రిలీజన్స్ ఉంటే వాళ్ళ యొక్క వ్యవహారాలకి సంబంధించి వాళ్ళకు ఒక వెసులుబాటు, అంటే ఫెసిలిటేటివ్ ఫేవర్స్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మైనారిటీస్కి ఆర్టికల్ 29-30 ప్రకారం వాళ్ళ యొక్క కల్చర్ని, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను కాపాడుకోవడానికి వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చేసుకోవచ్చు. దే కెన్ ఎస్టాబ్లిష్ దోస్. అట్లా అయితే చేయొచ్చు. కానీ బట్ ఇన్ జనరల్గా అఫీషియల్గా ఏ రిలీజన్ ఉండదు, అలానే ఎవరికి కూడా ఫేవరెటిజం చూపించకూడదు. దట్స్ వాట్ సెక్యులరిజం సేస్. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు మతం ఆధారంగానే కదా, ఒక మతం ఎవరైతే వస్తున్నారో, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ఇవ్వమని చెప్తున్నారు. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఈస్ క్రియేటింగ్ కాంట్రవర్సీ. సగం మంది ఎందుకు అంటున్నారంటే, మీరు ఇవ్వండి, ఒక విధంగా ఇస్తే ఇవ్వండి, దెర్ ఈస్ నో ప్రాబ్లం. బికాజ్ వాళ్ళందరూ భారతదేశాన్ని నమ్మి వసుదైవ కుటుంబం అనే సూత్రం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని మనం అందరం ప్రపంచంతో కుటుంబాన్ని భావిస్తున్నాం. వీళ్ళందరికీ సిటిజన్షిప్ ఇస్తున్నారు కదా, వాళ్ళకు కూడా ఇవ్వండి. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఈ 3 ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఈ 3 ఆల్రెడీ ముస్లిం డామినేటెడ్ కంట్రీస్ కదా, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, పాకిస్తాన్. అవి ముస్లిం డామినేటెడ్ స్టేట్స్, లేదు ముస్లిం డామినేటెడ్ కంట్రీస్. అక్కడ ముస్లిమ్స్ అసలు పర్సిక్యూట్ ఎందుకు అవుతారు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క వాదన, లేదు వాదింపు అని చెప్పచ్చు. వీళ్ళు అనేది ఏంటంటే, ముస్లిమ్స్లో ఇప్పుడు ఉదాహరణకి చైనాలో ఉయిగూర్ ముస్లిమ్స్ ఉన్నారు, బంగ్లాదేశ్ ఏదైతే మయన్మార్ నుంచి వచ్చేసారో రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా పర్సిక్యూట్ చేయబడ్డ వాళ్ళే కదా. ఈవెన్ దో వాళ్ళు ముస్లిం అంటే ఇస్లాం మతస్థులు అయినా సరే వాళ్ళ మీద కూడా ఈ పర్సిక్యూషన్ అనేది జరుగుతుంది కదా మతం ఆధారంగానే. ఇప్పుడు మతంలో కూడా మళ్ళీ హైరార్కీ వచ్చేస్తుంది కదా, వీళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు, వీళ్ళు కింద స్థాయిలో ఉన్నారు అని. సో ఇప్పుడు ఆ మతంలో కూడా పై స్థాయిలో ఉన్న వాళ్ళు కింద స్థాయిలో ఉన్న వాళ్ళని అప్రెస్ చేయొచ్చు కదా, అక్కడ వాళ్ళని కూడా డిస్క్రిమినేట్ చేయొచ్చు కదా. అలా చైనాలో ఉయిగుర్స్, లేదు మయన్మార్లో రోహింగ్యాస్, తర్వాత బంగ్లాదేశ్కి వచ్చేసారు. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అని పాయింట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, అలానే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మయన్మార్ నుంచి రోహింగ్యాస్ బంగ్లాదేశ్కి వచ్చినప్పుడు ఒక విధంగా ఇండియా బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసింది వాళ్ళందరి పరిస్థితి ఏదైతే ఉందో దానిని హ్యాండిల్ చేయడానికి. కానీ అదే రోహింగ్యా ముస్లిమ్స్కి సిటిజన్షిప్ ఇస్తాను మటుకు చెప్పట్లేదు. దట్ ఈజ్ ద పాయింట్. వెల్ అగైన్ మనం గవర్నమెంట్ తరపున లేదు ఇన్ జనరల్గా తరపున మనం ఏ స్టాండ్ తీసుకోవట్లేదు. వీఆర్ నాట్ ద జ్యుడిషియరీ అండ్ వీఆర్ నో వన్ టు బీ ఆన్ వన్ సైడ్.
మీకు ఏదనిపిస్తే మీరు అది బిలీవ్ చేయండి, ఫైన్. బట్ యూ షుడ్ బి నోయింగ్ బోత్ ద సైడ్స్. ఓకే, అది ముస్లిం డామినేటెడ్ కంట్రీస్ కాబట్టి మేము వీళ్ళకే ఇస్తాము అని గవర్నమెంట్ అంటే, మీరు ఇచ్చేటప్పుడు రిలీజియన్ మతాన్ని ఆధారంగా చేసుకుని ఎందుకు ఇస్తున్నారు? దాని వెనకాల ఒక ప్రాపర్ రేషనల్ ఉండాలి కదా. పర్సిక్యూషన్ అనేది ఎవరి మీదైనా జరగచ్చు కదా. మరి అలాంటప్పుడు ఓన్లీ రిలీజియన్ ఆధారంగా ఎందుకు చేస్తున్నారు? అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది మతం ఆధారంగా ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు అని. మరి మీరు ఎందుకు ఫాలో చేస్తున్నారు? ఐ మీన్ గవర్నమెంట్ ఎందుకు ఫాలో చేస్తుంది, జనాలు అడుగుతున్నారు. అది దట్ ఈస్ ద పాయింట్ అనమాట. సో ఆబ్జెక్టివ్, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇస్ టు ఫెసిలిటేట్ సిటిజన్షిప్ ఫర్ నాన్-ముస్లిం ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ ఇండియాస్ 3 ముస్లిం మెజారిటీ నైబరింగ్ కంట్రీస్. 3 ముస్లిం మెజారిటీ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్. ఈ 3 దేశాల నుంచి వచ్చే ముస్లిమేతర మైనారిటీ వర్గాలందరికీ కూడా పౌరసత్వాన్ని కల్పిస్తాం. అది కూడా ఫాస్ట్ ట్రాక్ చేసి ఇప్పిస్తాం వాళ్ళకి. వేరేస్ ముస్లిమ్స్కి ఇప్పించాం అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. వాళ్ళు అక్కడక్కడ మెన్షన్ చేయలేదు మేము ముస్లిమ్స్కి ఇవ్వము అని. కానీ ముస్లిమ్స్ పేరు అక్కడ మెన్షన్ చేయలేదంటే ఇండైరెక్ట్గా దాని అర్థం ఏంటి? వాళ్ళని కన్సిడర్ చేయట్లేదు అని. సో మనం ఇందాక అనుకున్నాం కదా, ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నారు ఆ సిటిజన్షిప్ అక్వైర్మెంట్ ప్రాసెస్ని కూడా అని. రెసిడెన్స్ రిక్వైర్మెంట్. ద సిటిజన్షిప్ యాక్ట్ 1955 నార్మల్లీ రిక్వైర్స్ 11 ఆఫ్ ద ప్రీవియస్ 14 years ఆఫ్ రెసిడెన్స్ ఇన్ ఇండియా యాజ్ ద కండిషన్ ఫర్ నార్మలైజేషన్. మామూలుగా ఇంతకుముందు మన ఇందాక ఒక రాజ్యాంగంలో ఏదైతే పౌరసత్వానికి సంబంధించి పౌరసత్వం 8 విధాలుగా దక్కించుకోవచ్చు అంటే 5 ways అని తెలుసుకున్నామా? బై బర్త్, బై డిసెంట్, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్, బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. అంటే పుట్టుక, అలానే వారసత్వం, అలానే నమోదు, అలానే ఏదైతే న్యాచురల్గా సరళీకృత విధానంగా, అలానే ఏదైనా భూభాగాన్ని ఆక్రమించుకుంటే లేదు భూభాగాన్ని దక్కించుకుంటే, ఈ 5 ప్రక్రియల ద్వారా పౌరసత్వం లభిస్తుంది. అందులో ఒకటేంటిది? న్యాచురలైజేషన్. ఇంతకుముందు ఏంటి, కనీసం ఒకళ్ళు 11 సంవత్సరాలు ఉంటే కనుక వాడన్నప్పుడు న్యాచురల్గా ఒక వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు 11 years నుంచి అని సిటిజన్గా కన్సిడర్ చేశాడు. అఫ్కోర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి, కానీ ఇన్ జనరల్గా బ్రీఫ్గా చెప్పాలి అంటే 11 సంవత్సరాలు ఒకళ్ళు వాళ్ళు భారతదేశంలో రెసిడెంట్గా ఉంటే వాళ్ళు న్యాచురలైజేషన్ కండిషన్ ఆధారంగా వాళ్ళకి సిటిజన్షిప్ దక్కేది. బట్ ఇప్పుడు దానికి వాళ్ళు సవరణ జరిపారు, ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నారు. ఏమంటారు ఇప్పుడు? ఇట్ రెడ్యూసెస్ దిస్ రిక్వైర్మెంట్ టు 6 years ఫర్ అప్లికెంట్స్ బిలాంగింగ్ టు ద స్పెసిఫైడ్ రిలీజియన్స్ అండ్ కంట్రీస్. సో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే నాన్-ముస్లిం మైనారిటీ పార్సీస్, జైన్స్, బుద్ధిస్ట్, హిందూస్, సిఖ్స్ వీళ్ళందరికీ కూడా 6 years న్యాచురలైజేషన్ ప్రక్రియ ద్వారా మేము సిటిజన్షిప్ ఇచ్చేస్తున్నాము అని అంటున్నారు. మరి ప్రస్తుతం ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదైనా నిర్వచనం ఉందా? పరిస్థితి ఏ విధంగా ఉంది? చట్టాలు ఏమని చెప్తున్నాను గమనిస్తే, ఎగ్జిస్టింగ్ లాస్ ప్రొహిబిట్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఫ్రమ్ ఎక్వైరింగ్ ఇండియన్ సిటిజన్షిప్. ఎవరైనా భారతదేశానికి అక్రమంగా వచ్చి వాళ్ళ భారతదేశం పౌరసత్వం దక్కించుకోవాలి అని అనుకుంటే ప్రస్తుతం ఉన్న చట్టాల వల్ల అది కుదరదు. ఇట్స్ నాట్ పాసిబుల్. అలానే ఇంతకీ ఎవరిని అసలు అక్రమ వలసదారు అంటారు? హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇల్లీగల్ మైగ్రెంట్ అని గమనిస్తే, an illegal migrant is a foreigner who enters India without valid travel documents such as passport and visa or overstays beyond the allowed period. అంటే అసలు ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో దస్తావేజులు లేకుండా వాళ్ళు అక్రమంగా భారతదేశానికి వచ్చినా, లేదు వాళ్ళకి ఎంతవరకు అయితే పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ కన్నా మించి ఇక్కడే ఉండిపోయినా వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్ అంటే అక్రమ వలసదారుడిగా పరిగణిస్తారు. కానీ ఇది ఏదైతే మనం ఇందాక తెలుసుకున్నాం కదా, హిందువులు, సిక్కులు, అలానే బుద్ధిస్టులు, జైనులు, పార్సీలు వీళ్ళందరూ ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆ మైనారిటీస్ అందరికీ కూడా దీని నుంచి ఎక్సెప్షన్ కల్పించారు. సో దే వోంట్ కమ్ అండర్ దిస్ డెఫినేషన్ ఆఫ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనమాట. ఈవెన్ దో మనం మెజారిటీ ఆఫ్ ద కాంట్రవర్సీస్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం, కానీ బట్ లెట్స్ ట్రై టు గెట్ ఇట్ ఇన్ టు మచ్ డీటెయిల్. సో కంట్రీ ఆఫ్ ఆరిజిన్ వాళ్ళు ఏమంటున్నారు? ఓన్లీ 3 countries బేస్ చేసుకుని చెప్పేస్తున్నారు. ఇప్పుడు రోహింగ్యాస్ ఉన్నారు, వాళ్ళు మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కి వచ్చారు, వాళ్ళకి ఇవ్వట్లేదు, ఫైన్. ఒకవేళ ఇక్కడ మనం కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చూసుకున్నా, ఇట్ కేటగరైజెస్ మైగ్రెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ కంట్రీ ఆఫ్ ఆరిజిన్. ఇప్పుడు మనం డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడినప్పుడు మన రాజ్యాంగం ఏమని చెప్తుంది? వాళ్ళ యొక్క మతాన్ని కానీ, వాళ్ళ యొక్క కులాన్ని కానీ, వాళ్ళ యొక్క లింగం ఆధారంగా అంటే వాళ్ళ యొక్క సెక్స్ ఆధారంగా కానీ, జెండర్ ఆధారంగా కానీ, లేదు వాళ్ళ యొక్క పుట్టుక ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ, వీటిని ఆధారంగా చేసుకుని ఎవరి మీద వివక్ష చూపకూడదని కదా. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రిలీజన్, రేస్, కాస్ట్, సెక్స్, క్రీడ్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్సెట్రా అని. మరి వాళ్ళు ఇక్కడ ప్లేస్ని బేస్ చేసుకుని ఎందుకు డిస్క్రిమినేట్ చేస్తున్నారు? ఎక్కడైనా మైనారిటీస్గా ఉంటే బుద్ధిస్ట్ వాట్ ఎవర్ ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా సరే రిలీజియస్ పర్సిక్యూషన్ ఏదైనా జరిగితే మేము వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తామంటే దట్స్ ఫైన్. కానీ వాళ్ళు ఓన్లీ 3 places స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ అది కూడా ఏం బేసిస్ మీద ఇస్తున్నారు? రిలీజియన్ బేసిస్ మీద. ఈ 3 countries స్పెసిఫిక్గా వాళ్ళు శ్రీలంక, చైనా, అలానే మయన్మారు, మాల్దీవ్స్, మారిషస్, ఇతర దేశాల గురించి ప్రస్తావించట్లేదు. ఓన్లీ 3 countries. అది కూడా మళ్ళీ మతం ఆధారంగా. ఇట్ రైజెస్ క్వశ్చన్స్ అబౌట్ వై ఓన్లీ 6 స్పెసిఫైడ్ రిలీజియన్స్ మైనారిటీస్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్ ఇన్ దాట్. వాళ్ళు ఓన్లీ ఆ 6 minorities ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు? ఇప్పుడు ముస్లింలు కూడా మైనారిటీస్ ఉండొచ్చు కదా. ఇందాక మనం అనుకున్నాం కదా, చైనాలో ఉయ్ఘుర్ ముస్లిమ్స్ ఉన్నారు, మయన్మార్లో రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ తర్వాత బంగ్లాదేశ్కి వచ్చేసారు యాజ్ రెఫ్యూజీగా, అంటే మీరు రెఫ్యూజీగా లేదా అసైలం తీసుకోవడానికి. వాళ్ళు మైనారిటీస్ కాదా? మరి వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? సో ఒకటి
ఆధారంగా, అంటే ప్రాంతం ఆధారంగా, ఇంకోటేమో మతం ఆధారంగా. తర్వాత ఏంటి, ఒమిషన్ ఆఫ్ రోహింగ్యా. మనం ఇప్పుడు అనుకున్నాం కదా, దాట్ డస్ నాట్ అడ్రస్ ద రోహింగ్యా ముస్లిమ్స్ ఫ్రమ్ మ్యాన్మార్ హూ హ్యావ్ ఫేస్డ్ పర్సిక్యూషన్. వాళ్ళు అక్కడ పరిస్థితులు మరీ దారుణంగా ఉంటున్నాయని చెప్పి వాళ్ళు మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కి వచ్చేసారు. కానీ బంగ్లాదేశ్లో కూడా పరిస్థితులు ఏం బాగాలేవు. బట్ వాళ్ళకి ఇప్పుడు ఇండియా ఒకవేళ మైనారిటీస్ పరంగా పర్సిక్యూషన్, ఎవరైతే రిలీజియస్ పర్సిక్యూషన్ ఫేస్ చేస్తారో, మతం ఆధారంగా ఊచుకోత ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళకి మేము పౌరసత్వం ఇస్తాం అన్నప్పుడు వాళ్ళు కూడా అదే రిలీజియస్ పర్సిక్యూషన్ కదా ఫేస్ చేస్తుంది. వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? అంటే మనుషుల్ని ప్లేస్ ఆధారంగా, మతం ఆధారంగా డిఫరెన్షియేట్ చేసేస్తారా, డిస్క్రిమినేట్ చేసేస్తారా? సెక్యులరిజం కన్సర్న్స్, ఇందాక మనం అనుకున్నాం కదా, రాజ్యాంగ ప్రవేశిక, ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలెమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఎ సోవరీన్ సోషలిస్ట్ సెక్యులర్ భారతదేశ ప్రజలమైన మేము భారత రాజ్యాంగాన్ని సార్వభౌమ లేదు సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా తీర్చిదిద్దాలి అని. లౌకిక అంటే ఏంటి? సెక్యులర్ అంటే ఏ మతాన్ని కూడా డిఫరెన్షియేట్ చేయము, ప్రభుత్వానికి అధికారికంగా ఏ మతం ఉండదు, అన్ని మతాలని ప్రభుత్వం సమానంగానే చూస్తుంది. మరి ఏంటి ఇక్కడ అన్ని మతాలని సమానంగా ఎక్కడ చూస్తున్నారు అంటే? నేను మళ్ళీ చెప్తున్నాను, వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ స్టాండ్. మనం రెండు వైపులా పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే. మరి ఇప్పుడు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది, లేదు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా బ్యాక్ స్టెప్ తీసుకునే అవకాశం ఉందా? కన్సిడరింగ్ వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చేశారు, ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేస్తారు, ఇంకా లోక్సభకు సంబంధించి ఆ నోటిఫికేషన్ షెడ్యూల్ ఎలాగో రాలేదు కాబట్టి. సరే, వాట్ ఎవర్ బీట్, సుప్రీంకోర్టు ఈస్ దేర్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇండియా, లా ఆఫ్ ద ల్యాండ్. సో ఆర్టికల్ 14 ప్రకారం చట్టం అందరికీ సమానమే కదా, చట్టం అందరినీ సమానంగానే చూడాలి కూడా. మరి ఆ లెక్కన ఇక్కడ డిఫరెన్సియేషన్ జరుగుతోంది కదా, వాళ్ళు ఉన్న ప్లేస్ ఆధారంగా, వాళ్ళ మతం ఆధారంగా ఇక్కడ డిఫరెన్సియేషన్ జరుగుతోంది. ఆ విధంగా ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ అలా చేయకూడదు, బికాస్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాలి కాబట్టి. అలా ఒకవేళ గవర్నమెంట్ ఫాలో అవ్వకపోతే దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుది కాబట్టి. మరి సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది తెలియదు. వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. అలానే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఒకవేళ సేమ్ గవర్నమెంట్ ఉంటే అప్పుడు మళ్ళీ పరిస్థితులు అన్న మారుతాయి. ఇప్పటివరకు చేయండి, సడన్గా ఎలక్షన్స్ ముందు చేస్తున్నారు. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు దట్. సో వాళ్ళు ఎందుకు అలా చేయాలనుకున్నారు వాళ్ళకి తెలుసు. అండ్ రిమెంబర్, ఇక్కడ మళ్ళీ ఇంకో చాలా విషయాలు ఉన్నాయి. డీటెయిల్గా వెళ్ళే కొద్దీ ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ బిగ్గర్ థింగ్. మీకు చాలా వరకు కన్ఫ్యూజన్ కూడా రావచ్చు. చాలామందికి ఇప్పటికీ ఎన్పిఆర్, ఎన్ఆర్సీ గురించి కూడా అంతగా తేడా తెలియట్లేదు. ఎన్పిఆర్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించి అంతగా ఏమీ పట్టించుకునే అంశం కాదు, బట్ స్టిల్ మీరు తెలుసుకుంటే బెటర్. ఎన్పిఆర్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ. ఎవరైనా సరే భారతదేశంలో రెసిడెంట్గా ఉంటే, అంటే ఒక చోట ఒక నివాసిగా ఉంటే వాళ్ళని ఎన్పిఆర్లో కన్సిడర్ చేస్తారు. సో ఒక విధంగా ఎన్పిఆర్ ఈజ్ బేసికలీ ఎంతమంది ప్రజలు ఉన్నారో అని కౌంట్ చేయడం. వేరాజ్ ఎన్ఆర్సీ వచ్చేసి నేషనల్ సిటిజన్ రిజిస్ట్రీ అనమాట, భారతదేశ పౌరులు ఎంతమంది ఉన్నారని తెలుసుకునేది. సో ఈ ఎన్ఆర్సీకి సంబంధించి భారతదేశం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఎవరైతే సిటిజన్స్ కాని వాళ్ళు ఉన్నారో, వాళ్ళలో ఎవరైతే ఈ ప్రాంతాల నుంచి వచ్చేసారో వాళ్ళందరికీ కూడా సిటిజన్షిప్ ఇస్తాము అనేది ఏదైతే అంశం ఉందో ఎన్ఆర్సీకి సంబంధించి మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం. అస్సాము, త్రిపురలో అక్కడ కూడా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అండ్ అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కూడా అపోజ్ చేస్తున్నారు దీన్ని. సో దిర్ ఆర్ సో మెనీ పొలిటికల్ టసల్స్ హ్యాపెనింగ్. ఒక గవర్నమెంట్ ఒక విధంగా ఆలోచిస్తుంది, ఇంకో గవర్నమెంట్ ఇంకోలా ఆలోచిస్తుంది. అండ్ పొలిటికల్ ఐడియాలజీస్ మారిపోతే మళ్ళీ పరిస్థితులు వేరేలా ఉంటాయి. సో దేర్ ఈస్ గోయింగ్ టు బి సో మచ్ ఆఫ్ టింగ్ టింగ్ టాంగ్ అనమాట. సో ఏది ఏమైనా సరే కాన్స్టిట్యూషన్ పరంగా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా, ఇన్ జనరల్గా కూడా దిస్ గెయిన్స్ టూ మచ్ ప్రయారిటీ, టూ మచ్ ఇంపార్టెన్స్ అనమాట. సో ఏది ఏమైనా మరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న పరిస్థితులు ఏంటి అని గమనిస్తే కనుక, ఇండియా ఈజ్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ. మన భారతదేశం ఒక రాజ్యాంగపు ప్రజాస్వామ్యం. మరి అలాంటి పరిస్థితుల్లో మౌలిక స్వరూపం, దట్టు మనకి ఒక మౌలిక స్వరూపం కూడా ఉంది. వీ హ్యావ్ టు అబైడ్ బై దట్. రిమెంబర్, సుప్రీంకోర్టు ఇప్పటివరకు మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని చెప్పలేదు. కాకపోతే కొన్ని అంశాలని బేసిక్ స్ట్రక్చర్గా పరిగణిస్తోంది. అందులో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటి? కాన్స్టిట్యూషన్ ఇన్ ఇట్ సెల్ఫ్, డెమోక్రసీ ఇన్ ఇట్ సెల్ఫ్, సెక్యులర్ ఇన్ ఇట్ సెల్ఫ్, సెక్యులరిజం, లౌకికవాదం. సో వీటిని ఆధారంగా చేసుకుని మనం ఏం చేయలేం కదా. ఐ మీన్ వీ కాంట్ గో అగేన్స్ట్ ఇట్, వీ కాంట్ వైలేట్ ఇట్, మనం దాన్ని ఉల్లంఘించలేము. మరి ఇక్కడ జరుగుతుంది అదే కదా, ప్రాంతం ఆధారంగా, మత ఆధారంగానే కదా వాళ్ళు పౌరసత్వం ఇస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్. బీయింగ్ పార్టీషన్డ్ ఆన్ రిలీజియస్ గ్రౌండ్స్, ఇండియా హ్యాస్ టు అండర్టేక్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ టు ప్రొటెక్ట్ ద రిలీజియస్ మైనారిటీస్ ఇన్ ఇట్స్ నైబర్హుడ్. సో ఇప్పుడు రిలీజియస్ మైనారిటీస్ అని అంటున్నారు కదా, మరి వేరే ఇదే ఆఫ్ఘనిస్తాన్, ఇదే పాకిస్తాన్, ఇదే బంగ్లాదేశ్లో ముస్లిం మైనారిటీస్ కూడా ఉంటారుగా, వాళ్ళు మైనారిటీస్ కాదా? అఫ్కోర్స్ అవి ముస్లిం డామినేటెడ్ కంట్రీస్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ వాళ్ళు మైనారిటీసే కదా. కొంతమంది ఏమంటారు, అది ముస్లిం డామినేటెడ్ కంట్రీసు, సో వాళ్ళల్లో ఇంక మైనారిటీస్ అనే వాళ్ళు ఉండరు, మైనారిటీస్ ఉంటే నాన్ ముస్లిం రిలీజన్ వాళ్ళు మైనారిటీస్గా ఉంటారు, హౌ కమ్ ముస్లింలో మళ్ళీ మైనారిటీస్ వచ్చారు అని. సో అందుకని కొంతమంది గవర్నమెంట్ ఏదైతే డిసిజన్ తీసుకుందో దాన్ని సపోర్ట్ చేస్తారు, కొంతమంది డిసగ్రీ చేస్తారు. నేను అదే అంటున్నాను, వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ స్టాండ్, వీఆర్ ఓన్లీ సెయింగ్ వాట్స్ దేర్, అంతే. దీస్ మైనారిటీస్ ఆర్ అండర్ కాన్స్టెంట్ థ్రెట్ ఆఫ్ పర్సిక్యూషన్. సో ఇప్పుడు
ముస్లింలు ఏదైతే ఉయిగూర్స్ ఉన్నారో చైనాలో, వాళ్ళు రిలీజియస్ పర్సిక్యూషన్ వ్యాండలిజంని ఫేస్ చేస్తున్నారు. రోహింగ్యా ముస్లిమ్స్ రిలీజియస్ పర్సిక్యూషన్ దాన్ని ఫేస్ చేస్తున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో వేరే ఎవరైతే ఆల్రెడీ రిలీజియస్ మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్ వాళ్ళు రిలీజియస్ పర్సిక్యూషన్ ఫేస్ చేస్తున్నారు. మరి మీరు ఆ రిలీజియస్ పర్సిక్యూషన్ ఆపరా? దట్స్ ద పాయింట్. ఇండియా నీడ్స్ టు బ్యాలెన్స్ ఇట్స్ సివిలైజేషన్ డ్యూటీస్ టు ప్రొటెక్ట్ దోస్ హూ ఆర్ పర్సిక్యూటెడ్ ఇన్ ద నైబర్హుడ్. సో మనం నాగరికత చెందిన దేశం, అభివృద్ధి అవుతున్న దేశం. అభివృద్ధి అన్నప్పుడు మనం కొంతమందిని సెగ్రిగేట్ చేసి, సెక్షనలైజ్ చేసి చేయలేం దాన్ని. అభివృద్ధిలో అందరినీ కలుపుకొని వెళ్ళాలి. బికాజ్ ఇండియా బిలీవ్స్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వసుదైవ కుటుంబకం, లేదు వసుదైవ కుటుంబం. ఈ ప్రపంచం అంతా ఒక కుటుంబం అని భావించే ఒకే ఒక్క దేశం మన భారతదేశం. మరి అలాంటిది ఇక్కడ మనం పౌరసత్వం ఏమంటున్నాము? మతపరంగా ఏదైతే అక్కడ డిఫరెన్సియేషన్, డిస్క్రిమినేషన్ జరుగుతుందో వాళ్ళని కాపాడడానికి మేము పౌరసత్వం ఇస్తున్నాం అంటున్నారు. మరి వాళ్ళని కాపాడడానికి ఇక్కడ పౌరసత్వం ఇస్తున్నాం అన్నప్పుడు అందరికీ ఇవ్వాలి కదా. ఓన్లీ ఈ కంట్రీస్ ఎందుకు? మళ్ళీ వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి కదా, అక్కడ కూడా రిలీజియస్ పర్సిక్యూషన్ జరుగుతుంది కదా. అందుకని భారతదేశం కేంద్ర ప్రభుత్వం మరొక్కసారి ఎంత కాదన్నా సరే ఆలోచించి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఎంతైనా నెలకొంది. కానీ గవర్నమెంట్ ఆల్రెడీ డిసిజన్ తీసేసుకుంది. బట్ ఇప్పుడు దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది, ఇవి కూడా మనం వేచి చూడాలి. బట్ ఏదేమైనా ప్రస్తుతం గడిచిన 2-3 రోజుల్లో వీటికి సంబంధించి ఏదైతే చాలా వరకు కాంట్రవర్సీలు ఉన్నాయో, చాలామంది వీటికి సంబంధించి ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో అదంతా దూరం అయిపోయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో నచ్చకపోతే అది మీ ఇష్టం, ఇట్స్ యువర్ చాయిస్. ఈ వీడియోకి సంబంధించి మీరు ఏ విధమైన ఒపీనియన్ ఇవ్వాలన్నా హ్యాపీగా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఒకవేళ అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఓపికతో ఇలాంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ని తెలుసుకున్నందుకు నేను కూడా ఆనందిస్తున్నాను. బట్ మీరు తెలుసుకుంటే సరిపోదు కదా, తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. అందుకని వీలైతే ఈ వీడియోని ఇంకో 10 మందికి షేర్ చేయండి. నేను ముందుగానే మీ అందరికీ అడ్వాన్స్గా థ్యాంక్ యూ చెప్తాను, బికాజ్ యూ విల్ డూ ఇట్, ఐ నో దట్. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి, ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏవైతే అప్టెక్ జాబ్స్ టార్గెట్ సిరీస్ని లాంచ్ చేసిందో వాటికి సంబంధించి మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా సరే 9133449696కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ రిమెంబర్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఆల్రెడీ టార్గెట్ సిరీస్ మన March 10th స్టార్ట్ అయిపోయింది. సో ఇట్స్ ఆల్రెడీ గోయింగ్ ఆన్, సో డిలే చేయకండి. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టార్గెట్ సిరీస్ వచ్చి March 24th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏది ఏమైనా సరే పరిస్థితులు ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండవు. ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ డూ ఇస్ ఆ పరిస్థితులను తట్టుకొని మనం ముందుకు ఎలా వెళ్ళిపోవాలి అని. మీరు పరిస్థితులను తట్టుకోలేక అక్కడే ఉండిపోయారు అనుకోండి, ఖచ్చితంగా మీరే సఫర్ అవుతారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే మీరు ప్రయాణం ఎందుకు ప్రారంభించారు అనేది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ వై యూ హ్యావ్ స్టార్టెడ్ సంథింగ్ ఇన్ ద వెరీ బిగినింగ్ వెన్ యూర్ యాక్చువల్లీ ఫేసింగ్ ఎ ప్రాబ్లమ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆర్ డ్యూరింగ్ ద జర్నీ. బికాస్ మీరు మధ్యలో చాపేస్తే మీరు స్టార్ట్ చేసిన పర్పస్ మొత్తం పోతుంది. సో దాన్ని గుర్తు చేసుకుని మీరు ముందు అడుగులు వేస్తూ ఉండండి. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే నిజంగా మీరు అనుకున్న ఎగ్జామ్ మీరు క్లియర్ చేయాలి అని, మీరు ఏదైతే కళల ఉద్యోగం, మీరు ఏదైతే డ్రీమ్ జాబ్గా కన్సిడర్ చేస్తున్నారో అది మీరు సాధించాలని, మీతో పాటు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషించి అందరూ ఆనందంగా ఉండాలని, ఈ సమాజం ఈ దేశం అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి అప్టెక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.